బజార్లో హఠాత్తుగా ప్రత్యక్షమైన చిరుతను చూసి జనం షాక్ కి గురయ్యారు. ఆ వెంటనే పరుగందుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన చిరుత జనం హడావుడికి భయపడి కొలిమి వీధిలోని మీ సేవా సెంటర్ వద్ద ఉన్న ఓ చెట్టుపై ఎక్కి కూర్చుంది. ఇంతలో వచ్చిన అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించి దాన్ని బంధించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందో మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిరుత ఈ నగరంలోకి, ఎలా బంధించగలిగారు ఫైనల్లీ? బిందు, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చిరుతపులి తీవ్ర కలకలమే సృష్టించింది. సుమారుగా 2 గంటల పాటు అటు స్థానికులను ఇటు అధికారులను పూర్తి స్థాయిలో ముప్పుతుప్పలు పెట్టింది. కొద్దిసేపటి కిందటే చిరుతపులిని అటవీ శాఖ అధికారులు బంధించారు. వాస్తవానికి రాయదుర్గం పట్టణానికి ఆనుకొని ఉన్న కొండ ప్రాంతం నుంచి నేరుగా పట్టణంలో చేరుకుంది. మీ సేవా సెంటర్ కి వచ్చి రాగానే ఒక వ్యక్తిపై దాడి చేసింది. ప్రధానంగా రవి నాయక్ అనే యువకుడిపై దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే అతను ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. మీ సేవా కేంద్రం పక్కనే, అంటే పైన ఉన్న ఒక చెట్టుపైకి నేరుగా ఎక్కడంతో స్థానికుల్లో భయాందోళన కనిపించింది. పూర్తి స్థాయిలో అక్కడున్న స్థానికులు పూర్తి స్థాయిలో భయంతో పరుగులు తీశారు. అయితే ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన వారు కూడా హుటాహుటిన రంగంలో దిగి పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఏదైతే అటు స్థానికుల సహకారంతో కావచ్చు, లేకుంటే స్థానికంగా పందులు పట్టే వారి సహకారంతో ఎట్టకేలకు చిరుతపులిని కొద్దిసేపటి కిందటే అటవీ శాఖ అధికారులు బంధించి కళ్యాణదుర్గం పట్టణానికి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతంలో ఏదైతే రాయదుర్గం పట్టణానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో చిరుతలు ఉన్నాయి. అయితే ఇక్కడ సరైన ఆహారం, నీరు దొరకపోవడంతోనే రాయదుర్గం పట్టణంలోకి వచ్చిందని ప్రధానంగా అటవీ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎంతమంది గాయాలయ్యాయి శివారెడ్డి మొత్తం చిరుత దాడిలో? దానికి ఏమన్నా అయిందా చిరుతకి? ప్రస్తుతానికి ఒకరికి మాత్రమే గాయాలయ్యాయి. అతనికి కూడా ప్రాణాపాయం లేదని చాలా స్పష్టంగా వైద్యులు కూడా చెప్పారు. ఎందుకంటే స్వల్ప గాయాలయ్యాయి. ఎందుకంటే మీ సేవా కేంద్రం పక్కన ముళ్ళ పొదల్లోకి ఒకసారిగా వెళ్లటంతో ఒకసారిగా దాడి చేసింది చిరుత. అయితే అతను అబ్బాయికి ఒకటికి గాయాలున్నాయి, మరి ఎవరికి గాయాలు కాలేదు. మిగతా వాళ్ళందరూ పరుగులు తీసిన వాతావరణం కనిపించింది. అయితే చిరుతకి ఎలాంటి గాయం లేదు. ఎందుకంటే వలను ఉపయోగించి మాత్రం పట్టుకున్నారు. దాన్ని బందీ చేసిన తర్వాతనే కళ్యాణదుర్గం పట్టణానికి తరలిస్తూ ఉన్నారు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.